నిన్న ఏదైతే జరిగిన ఘటన నేపథ్యంలో కూడా టీడీపీ రౌడీలు, గూండాలు ఏదైతే కర్రలు, రాడ్డులు, పెట్రోల్ బాంబుతో తన ఇంటి మీద దాడి చేసిన నేపథ్యంలో అసలు మంత్రి నారా లోకేష్‌ని ఉద్దేశించి మాట్లాడేది ఏదైతే కొవ్వు లేదంటే చిప్ దొబ్బిద అనే అంశాలు అసలు ఏ విధంగా పదదూషణ అవుతుంది. సో, ఈ విధంగా రాక్షస పాలనలో ఈ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదో తృప్తి పడాలి ఆ ఉద్దేశంతో కావాలని జోగి రమేష్ ఇంటి మీదకి దాడి చేయడం కాదు, మట్టు పెట్టడానికి కూడా ప్రయత్నం చేశారు నిన్న అనే ఘాటు విమర్శలు దానికి ప్రధానంగా నారా లోకేష్ ఆ కనుసన్నల్లో అలాగే చిన్ని యొక్క ఆధ్వర్యంలో మీరందరూ కూడా చేశారని మీ మీద అనేక ఆరోపణలు చేశారు. ఏమంటారు? అసలు మాట్లాడితే జోగి రమేష్ రౌడీ షీటర్లు గూండాలు అంటున్నాడు. వీడియోలు మొత్తం ఓపెన్గా ఉన్నాయి, అన్ని వాట్సాప్లో ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి. దాంట్లో ఎవరైనా రౌడీ షీటర్లు గుండాలు ఉన్నారా? నేనున్నాను. ఇంతవరకు ఏదైనా పోలీస్ స్టేషన్లో, భారతదేశ ఏ పోలీస్ స్టేషన్లో నా మీద కేసు ఉందా? మేము ఈరోజు బయట ఎందుకు వచ్చామంటే మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్లు మీరు మాట్లాడుతున్నారు. మాట్లాడటమే కాక మళ్ళీ మేము అధికారంలో వస్తే అంటున్నారు. 11లో 1 పోద్ది కానీ మీకు 11తో పక్కన అటు కానీ ఇటు కానీ ఏది కూడా యాడ్ అవ్వదు. సరే, మళ్ళీ అధికారంలో వస్తే అంటున్నారు మీరు. మీకు ప్రజలు మాత్రం అధికారం ఇవ్వరు. మొన్న ఏం పీకారు, మళ్ళీ వచ్చి మీరేం పీకుతారు? ఇంతకుముందు ఈ జోగి రమేష్ ఏదైతే చెప్తున్నాడో, జోగి రమేష్ ఏంటంటే ఆయనకు ప్రచారం కావాలి, ఏదో ఒక హైఫ్ కావాలి, పెద్దవాళ్ల పేర్లు వాడుకోవాలి. లోకేష్ గారు పంపించారు, చంద్రబాబు నాయుడు గారు పంపించారు, కేసీని చిన్ని గారు పంపించారు. ఇదే ఈ పేర్లు వాడుకొని అంత పెద్ద నాయకులు నా ఇంటి మీదకు దాడి చేయించారని వాడుకోవటం తప్ప వాళ్ళ పేర్లు ఇతనికైతే ఎటువంటి ఇది లేదు. మనం కర్రలు రాడ్లతో దాడి చేసి ఉంటే ఏ ఇంజనీర్కైనా చూపించుకో. 400 మంది రాడ్లు కర్రలతో దాడి చేస్తే నీ ఇల్లు ఉంటుందా? నీ ఇల్లు ఈరోజు ఉంటుందా? గూగుల్ మ్యాప్లో నీ ఇల్లు కనిపిస్తుందా? కనిపించదు. మనం శాంతియుతంగా జోగి రమేష్ నీ భాష మార్చుకో. నువ్వు ఏదైతే అసభ్యకర భాష వాడుతున్నావో నీ తల్లి, నీ చెల్లి, నీ భార్య కూడా ఆ భాషను ఒప్పుకోదు. అలాగే మేము కూడా ఒప్పుకోక నీ ఇంటికి వచ్చి నీకు నచ్చ చెప్దామని వచ్చాం. రాడ్లు తీసుకొని వచ్చింది మేము కాదు. రాడ్లు తీసుకొని వెళ్ళిన వాడివి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద నువ్వు జోగి రమేష్ 100 కార్లు వేసుకొని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు అధికారం ఉంది కదా అని నీ అధికారం మదంతో నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళావు నువ్వు. నీ చేతుల్లో, నీ కార్యకర్తల చేతుల్లో అప్పుడు రాడ్లు ఉన్నాయి, కర్రలు ఉన్నాయి. ఒకసారి వీడియో చూసుకో నువ్వు. అది కాక మా మీదే చెప్తావా? మేము ఎవరైతే రౌడీ షీట్లం కాదు. మేము ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చేసినా మా దాఖలా లేవు. ఏ రిపోర్ట్ అన్నా తెచ్చుకో నువ్వు. ఈరోజు బయటకు వచ్చామంటే నీ ప్రవర్తనను బట్టి మనం బయటికి వచ్చాం. అంటే రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఆటవిక పాలన జరుగుతుంది. రాక్షసానందం పొందడానికి కేవలం వైసీపీ కీలక నేతలు అందరం కూడా టార్గెట్ చేసి ఇటువంటి దాడులు అన్ని కూడా చేస్తున్నారు. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదంటూ కూడా ఈ విధంగా మాట్లాడపరిచారు. రాక్షస పాలన ఉందా? రాక్షస పార్టీ వైసీపీ ఉందా? రాష్ట్రంలో అపోజిషన్లో రాక్షస పార్టీ వైసీపీ ఉంది. ఈ రాక్షస పార్టీ వైసీపీ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎప్పుడైతే వెళ్ళిద్దో అప్పుడే ఆంధ్ర రాష్ట్రంలో శాంతి. నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారంటే ఇంతమంది నీ వైసీపీలో గుండాలను, రౌడీ షీటర్లు ఉన్నా కూడా కంట్రోల్ చేసే నాయకుడు, ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి సహించలేక రాక్షస పాలన. ఏ రాక్షస పాలనయ్యా? మీ పాలనలో మీరు ఏం చేశారు? ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటినే నువ్వు ఘేరావు చేసావు. మీరు అనేక చోట్ల మీరు అక్రమాలు. మీ ఎమ్మెల్సీ ఒకరిని చంపేసి డోర్ డెలివరీ చేసిన వాడు, ఒక ఎస్సీ నాయకుడిని. ఇంకా రాక్షస పాలన అంటే మీది. మాది శాంతియుత పాలన, మాది ప్రజాపాలన. ప్రజలు ఏ విధంగా అయితే పాలించమని కోరుతున్నారో ఆ పాలన అందిస్తున్న నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు, మా నారా లోకేష్ గారు. ఇటు వైసీపీ కావాలనే ఇటు ఈ విధంగా కావాలని టార్గెటెడ్ గా దాడి చేసే ప్రయత్నం అయితే ఏదైతే చేస్తున్నారో, ఒకవైపు కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించి, ఒకవైపు దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఏదైతే అన్నారో అసలు అది లేదని సిట్టి తెలిపినప్పుడు కూడా కావాలనే వారు ఈ విధంగా చేస్తున్నారు. సో వీరందరి పేర్లు కూడా డిజిటల్ లైబ్రరీలో మేము ఖచ్చితంగా డిజిటల్ గా మేము వాళ్ళ పేర్లు నమోదు చేస్తాం అంటూ కూడా ఈ విధంగా సజ్జల రామకృష్ణ మాట్లాడారు. సజ్జల రామకృష్ణ ఏదైతే చెప్తున్నాడో నిజంగా సజ్జల రామకృష్ణకి చిప్ దొబ్బింది. అంటే ఇది ఏదైతే అతను ఇందాక మాట్లాడాడో భాష, జోగి రమేష్ ఆ భాషలో చెప్పాలంటే సజ్జల రామకృష్ణ చిప్ దొబ్బింది. ఎందుకంటే అక్కడ సీట్ ఏం తేల్చింది? జంతువుల పదార్థాలు లేవని తేల్చింది. కానీ నెయ్యి వర్జనాలు ఎక్కడ చెప్పలేదు. అది నెయ్యే కాదంట, మీరే ఒప్పుకుంటారు. జంతు పదార్థాలు లేదు దాంట్లో అంటారు. అంటే ఆ నెయ్యి వర్జనాలు కాదని సీట్ తేల్చింది. అసలు అది నెయ్యే కాదని సీట్ తేల్చిన తర్వాత కూడా మీరు మాట్లాడుతున్నారంటే
మీకు ఓట్ల రూపంలో చెప్పుతో కొట్టారు. నిజంగా మహిళలు మన ఏడుకొండల భక్తులు వచ్చి, వెంకటేశ్వర స్వామి భక్తులు వచ్చి చెప్పుతో భౌతికంగా మీకు దాడులు చేసే రోజు వస్తుంది. అంటే కార్యకర్తలందరూ కూడా ఏదైతే ఇటు వైసీపీ వారు ప్రధానంగా ఇటువంటి విద్వేషపూరితమైన మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు, వీరు ఆ ట్రాప్ లో పడవద్దు అంటూ సమన్వయం పాటించాలి ఇప్పటికీ అంటూ కూడా అంటూనే, ఎవరైతే ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఉపేక్షించలేదు, చట్టంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా అన్నారు. ఇప్పటికీ మీ మీద కేసులు ఫైల్ అవ్వడం కూడా ఇవన్నీ కూడా చూసి ఏమంటారు? మా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కానివ్వండి, తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, ఎక్కడా కూడా పార్టీ కార్యకర్తలు ఎక్కడా లైన్ దాటినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు. నిన్న పార్టీ లైన్ మేము దాటాం. జోగి రమేష్ ఇంటికి ఎక్కడైతే ధర్నా చేశామో మాకు పార్టీ ఇచ్చిన లైన్ కాదది. కాబట్టే ఈరోజు మనం పోలీస్ స్టేషన్కి రావాల్సి వచ్చింది. పోలీస్ స్టేషన్కి పిలిచారు, మమ్మల్ని విచారించారు, మళ్ళీ విచారణకు పిలుస్తామని చెప్పారు. అదే నీ వైసీపీ ప్రభుత్వంలో అయితే నీ కార్యకర్తలు రౌడీజం చేసినా, మర్డర్లు చేసినా, మానభంగాలు చేసినా ఎక్కడైనా ఒక్క కేసు నమోదు చేశావా నువ్వు జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ ఏదైతే మొన్న అతను ఆంబోతు రాంబాబు ఏదైతే మాట్లాడాడో ఆ భాషను ఈ జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడు. ఆ భాషను ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఖండించలేదు. మా పార్టీ డిసిప్లిన్ ఉన్న పార్టీ. మా పార్టీ నాయకుడు ఏదైతే సమన్వయంతో ఉండమని చెప్తారో దాన్ని తూచా తప్పకుండా పాటించే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి వేలాది కాదు లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. రైట్. ఏదైతే నిన్న జోగి రమేష్ ఇంటి పైన జరిగిన దాడి నేపథ్యం చూసుకున్నట్టే, ఒకవైపు నారా లోకేష్ ఉద్దేశించి ఎటువంటి ఘాటు వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు ఏదైతే చేశారో అది మనోభావాలు దెబ్బతిండవే కాకుండా ప్రధానంగా చూసుకున్నట్లయితే అటువంటి మాటల నేపథ్యంలో, అసలు చెప్పకూడదు అనే నేపథ్యంలో, ధర్నా నేపథ్యంలో మేము వెళ్ళామే కానీ సో అప్పటికి కూడా ఇటువంటి చెప్తున్నది ఇదంతా కూడా మేము చేయలేదని చెప్తూ వస్తున్నారు. ప్రధానంగా చూసుకుని మీరు చెప్పిన మాటల్లో కూడా సో ఇప్పటికే ఎవరైనా సరే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే మాత్రం చట్టరీత్యా ఖచ్చితంగా నిర్ణయాలు, దానికి సంబంధించి శిక్షలు కూడా మేము చేస్తామంటూ కూడా ఒకవైపు సీఎం ఆదేశం ఉంది. ఏదైతే జోగి రమేష్ ఇంతకు ముందు చెప్పిన ఒక మాటల నేపథ్యం, తన ఇంటి మీద దాడికి ప్రధానంగా చిన్ని యొక్క ఆధ్వర్యంలో అంటూ కూడా ఏదైతే చెప్పాడో, అసలు చిన్నికి దీనికి అసలు సంబంధమే లేదు అంటూ కూడా వీరు చెప్పుకొస్తున్నారు. కాకపోతే ఎవరైతే అభిమాన, అలాగే తను ఎంతో ప్రజాదరణ వ్యక్తి అయినటువంటి నారా లోకేష్ కావచ్చు, సీఎం మీద కావచ్చు, ఇటువంటి ఘాటు వ్యాఖ్యలు, పదదూషణ చేసే నేపథ్యంలో మేము తట్టుకోలేకపోయాం. ఆ నేపథ్యంలో ధర్నా నేపథ్యంలో మేము అక్కడికి వెళ్ళామంటూ కూడా వీరు చెప్పొస్తారు. ఏదేమైనా సరే వీరికి సంబంధించి ఒక కేసులు అనేది అన్నిటి కూడా ఫైల్ అవ్వడం, అలాగే ఒక విచారణ నేపథ్యంలో మరోసారి పిలిచినా సరే వస్తామంటూ వీరు చెప్పిన నేపథ్యం. సో ఏదేమైనా సరే దీనికి సంబంధించి విద్వేషపూరితమైన ఇటువంటి వ్యాఖ్యలు మాత్రం చేయరాదు అంటూ కూడా వీరు ఒకటే విజ్ఞప్తి ఇటు వైసీపీ వారు చేసిన పరిస్థితి వీరి మాటల్లో కూడా వింటున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ఫ్రెండ్ ప్రవీణ్, తెలుగు 360 ఇబ్రహీంపట్నం.